లోక్సభ ఎన్నికల వేళ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన 195 మంది ఎంపీ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. ఈ లిస్టులో తెలంగాణకు చెందిన 9 మంది పేర్లను కూడా పార్టీ వెల్లడించింది. ఇందులో సిట్టింగ్ ఎంపీలకు మరోసారి ఛాన్స్ కల్పించగా ఈటెల రాజేందర్కు కొత్తగా అవకాశం ఇచ్చింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ వినోద్ తావడే 195 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉండగా తొలి జాబితాలో 9 మంది పేర్లను ప్రకటించారు. ఇందులో సిట్టింగ్ ఎంపీలైన బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్లకు మరోసారి అవకాశం కల్పించింది. అయితే ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగా ఈటెల రాజేందర్కు మల్కజ్గిరి నుంచే పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. మొన్న బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పేరు కూడా ప్రసంగించడం గమనార్హం. ఇక చేవేళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, నాగర్ కర్నూలు నుంచి భరత్ ప్రసాద్, హైదరాబాద్ నుంచి మాధవీలత పోటీ చేయనున్నారు. మరోవైపు డీకే అరుణ, రఘునందన్ రావుకు తొలి జాబితాలో చోటు దక్కలేదు. మహబూబ్ నగర్ టికెట్ కోసం జితేందర్ రెడ్డి పోటీ పడుతున్న నేపథ్యంలోనే ఈ స్థానాన్ని పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు ఈ లిస్టులో చోటు దక్కకపోవడంతో ఆయనకు అధిష్టానం చెక్ పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల్లో 400 ఎంపీ స్థానాలే లక్ష్యంగా బరిలో దిగుతున్న బీజేపీ తొలి జాబితాలో ఏకంగా 195 మంది పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో మళ్లీ వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ బరిలో దిగుతున్నారు. గాంధీనగర్ నుంచి అమిత్ షా, లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్ పోటీ చేయనున్నారు.